పెద్ది ట్రైలర్ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనొచ్చు. ది గ్రేట్ ఇండియన్ డిసప్పాయింట్మెంట్. ఆల్రెడీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు చచ్చిపోతున్నాయని ఏడుస్తున్నాము. సరే ఈ ఇయర్‌లో వచ్చేవి జస్ట్ కొన్నంటే కొన్ని. ఆ ఉన్న 5, 6 ఆణిముత్యాల్లో ఏవో ఒకటన్నా చిన్న రిలీఫ్ ఇస్తాయేమో అనుకుంటూ ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ ఫస్ట్ షాట్ వచ్చింది 'పెద్ది' నుంచి. గ్రౌండ్ నుంచి 6 కొట్టేంతలాగా ఎక్స్‌పెక్టేషన్స్‌ని బాగా మెయింటైన్ చేసింది. మరి మొన్న మధ్య గ్లింప్స్ వచ్చి ఎక్కడో కొడుతుంది సీనా అని అనిపించింది. ఇక ఇప్పుడొచ్చిన ఈ 'పెద్ది' ట్రైలర్ అయితే అబ్బబ్బబ్బబ్బా! పూర్తిగా సమూలంగా డిసప్పాయింట్ చేసింది. అస్సలు బాలేదు నాకైతే ట్రైలర్ కట్. హైప్ అంతా బండెక్కి అస్సమైపోయింది. ఇక చేసేదేముంది? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే ఫీలింగ్ ట్రైలర్ చూసాక. అసలు ఆ కట్ ఏంటండి? ఒక్కటి జస్ట్ ఒక్క షాట్ కూడా హైప్ ఇవ్వకూడదు అనేలా కట్ చేసిన ఆ మహానుభావుడెవరు? ఆ మిక్సింగ్ ఏంటి? ఆ పురాతనమైన ఊరి కోసం నేనే సేవియర్ అనే లైన్ ఏంటి? చివర్లో ఆ ఇచ్చి పడేసే అన్నట్టుగా అమీర్‌పేట్ గ్రీన్ మ్యాట్ ట్రాన్సిషన్ ఏంటి? అన్నీ మాట్లాడుకుందాం. పాయింట్ 1 ఈస్ దిస్ రియల్లీ ది 'పెద్ది' ట్రైలర్? చూస్తుంటే అలా లేదు. 'చందు చాంపియన్ ఇన్ రంగస్థలం'లా ఉంది. 'పెద్దిబాబు' సార్ అదే 'బుచ్చిబాబు' గారు మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇదేనా 'పెద్ది' ట్రైలర్? లేక ఎవరన్నా చేసిన ఫ్యాన్ మేడా ఇది? నిజంగా మూవీ టీమ్ ట్రైలర్ చూసుకున్నారో లేదో మరి. నాకైతే గట్టి డౌటే. ఆ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఒక్కరికి కూడా నచ్చి ఉండదు. కానీ ఏం చేద్దాం టైం అయిపోతుంది. ఎవరో ఒకరు ఈ జనం మీద రుద్దుతారులే అని వెయిట్ చేస్తున్నారేమో. నాదొక సలహా మరి వింటానంటే చెప్తాను. మీ దగ్గర ఉన్న కంటెంట్‌లో ఇంకేమన్నా బావుండే షార్ట్స్ ఉండుంటే కొద్దిగా రా షార్ట్స్ ఏవో కొన్ని ఉంటాయి గదా! అవి ఉంటే ట్రైలర్ 2 అని దింపండి. లేకుంటే కష్టమే. ఇంకా షార్ట్స్ లేవు అని అనుకుంటే ఇంక చేసేదేం లేదు. ఒక్కసారికే చాలా నీరసం చేసింది ఈ ట్రైలర్. అలా ఉంది మరి ఆ కట్. క్రికెట్ అంటావు, కుస్తీ అంటావు, రన్నింగ్ అంటావు, క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటావు. ఒక పక్క కొండల కింద ఊరంటావు, మరో పక్క రైలు ఆపాలంటావు. సడెన్‌గా లెగ్ కట్ అంటావు, మళ్ళీ ఆన్ హిస్ ఫీట్ అంటావు, చివర్లో పారాలింపిక్స్ అంటావు. ఇదేంటి 'చందు చాంపియన్' తీసుకెళ్ళి రంగస్థలంలో మిక్సీ కొట్టినట్టుంది. నేను ట్రైలర్ చూసాక నా బుర్రలో రన్ అయిన కథేంటో చెప్తా వినండి. కొండ కింద ఊరు మన పెద్దిది. అక్కడికి ట్రైన్ వస్తది. కానీ ఆగదు. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ స్టేషన్ పెట్టలేదు. పెద్ది వాళ్ళ తండ్రి జగపతి బాబు. దానికోసం పోరాటం చేస్తూ ఉంటాడు ట్రైన్ ఆగాలి అని. ఓపెనింగ్ షాట్‌లోనే ట్రైన్ ఆపండి అని పట్టాల మీద నడుస్తాడు. ఏదో ఎమర్జెన్సీ కోసం. ఆ కొండ దిగి టౌన్‌కి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అండ్ చాలా కష్టం. నడిచేటప్పుడు మట్టి జారిపోతుంది. దానివల్ల కొండ చర్యలు జారి పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఈ ట్రైన్ ఆగాలి అనే కాన్సెప్ట్‌తో ఊరి కోసం నడిచే స్పోర్ట్స్ యాక్షన్ సేవియర్ సర్వైవల్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా మన హీరోయిజం. హీరోయిన్‌తో రొమాన్స్. హీరో లోకల్ విలన్‌తో గొడవలు. ఇంటర్వెల్‌కి రైల్వే స్టేషన్ అనే పాయింట్ వస్తది మెయిన్ ట్రాక్‌గా. ఇక్కడే జగపతి బాబు గారి క్యారెక్టర్ లేచిపోద్ది. ఇప్పుడు పెద్ది బాబు ఈ స్టేషన్ కోసం ఢిల్లీకెళ్తాడు రైల్వే హెడ్ క్వార్టర్స్‌కి. అక్కడ పనవ్వదు. అప్పుడే ఒలింపిక్స్ వస్తాయి. ఒలింపిక్స్‌లో గెలిస్తే నువ్వు అడిగింది ఇస్తారు అని ఎవరో సెలవిస్తారు. సో, మనోడు క్రాస్ ఓవర్ అథ్లెట్ కాబట్టి మూడిటిల్లో పాల్గొంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. మనోడు గెలవటం ఇష్టం లేని విలన్ టీమ్. వాడి కాళ్ళ మీద ఫోకస్ పెడతారు. ఏదో ఒక కాలు కట్ చేయడం ఆర్ సివియర్ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాన్న కోరిక నెరవేరాలంటే, ఊరికి రైల్వే స్టేషన్ రావాలంటే ఉన్నది ఒక్కటే దారి. పారాలింపిక్స్. రన్నింగ్‌లో ప్రోస్థెటిక్స్ లింబ్స్‌తో పాల్గొని, గెలిచి ఊరికి స్టేషన్ తెస్తాడు. కానీ మెయిన్ విలన్‌తో యుద్ధం ఇంకా అవ్వలేదు కాబట్టి, సో కట్టుపన్న పార్ట్ 2 పెద్దిబాబు పార్ట్ 2 అని కార్డు పడుతుంది. ది ఎండ్. నిజంగా ఈ కథ విని ఒప్పుకుంటే మటుకు ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఇంత పెద్ద కాస్ట్, పాన్ ఇండియా రేంజ్, దీంట్లో ఏం కొత్తదనం ఉందని ఒప్పుకున్నారో వాళ్ళకే తెలియాలి. పైగా దీంతో 3 అవర్స్ అంటే మనకి బడిత పూజే కదా థియేటర్‌లో. పాయింట్ 2 ది పాన్ ఇండియా డిసీజ్. కాస్టింగ్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. ది కాస్టింగ్ బొక్క గురించి మాట్లాడాలి. కొన్నిసార్లు మనోళ్ళు ఈ పాన్ ఇండియా పనులు చూస్తుంటే బాధగా ఉంటుంది. కొద్దిగా ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. మీరు తీసుకునే కథేమో రీజనల్ బేస్డ్ అయితే, దాంట్లో నాన్ తెలుగు యాక్టర్స్ అందరిని ఎందుకు సార్ కుక్కుతున్నారు? ఒక నేషనల్ టైప్ స్క్రిప్ట్ ఉంది. మన హీరో అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. లేదా మాఫియాని కలవడానికి అక్కడికి వెళ్ళాడు అంటే అది వేరు. ఆహా! అలా కాదు. కొండ కింద జరిగే ఒక నాటు పల్లె కథలో ఎంతమంది నాన్ తెలుగు యాక్టర్స్ ఎందుకు? 'శివరాజ్ కుమార్' గారంటే సరే చాలా మందికి ఆయన తెలుసు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటది. ఈజీగా సెట్ అయిపోతారు ఏ బ్యాక్‌డ్రాప్‌కైనా. ఏ రీజనల్ అయినా, పాన్ ఇండియా అయినా సరే. కానీ ఆ 'జాహ్నవి కపూర్' అండ్ 'మున్నాభాయ్' అదే 'దివ్యేందు శర్మ' ఈ కథకి అవసరమా? రీజనల్ విలేజ్ సెటప్‌కి వాళ్ళు 100% సెట్ అవ్వరు. బట్ ఏం చేద్దాం? హిందీ మార్కెట్ కోసం 'మున్నాభయ్య' విలన్ అంటే చూస్తారని, 'త్రిబుల్ ఆర్' ఫేమ్ హీరో ఉన్నాడు. సో, బాలీవుడ్‌లో ఆడేస్తది అని నమ్మకం. ఇది ఒక్క సినిమా గురించని అనట్లేదు నేను. గత 4, 5 ఏళ్ల నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు మరీ ఓవర్ ద బోట్‌కెళ్ళిపోతుంది.
నేనేదో అంటున్నాను కాదు, చెయ్యకూడదా అని కాదు. యూజ్ ఏంటి అని. అక్కడేమో రెమ్యునరేషన్ వల్ల బడ్జెట్ పెరుగుతుంది. ఏమో హైక్స్‌తో బొక్కపడుతుంది. ఇంకా దేనికన్నా యూజ్ ఉందా? మీరు చెప్పండి. ఓకే. యూజ్ ఉంది అన్నారనుకోండి అది వేరు. రాజమౌళి గారు చేస్తున్నారు అని అందరూ చేస్తున్నారు తప్ప, మరి ఆయన స్టోరీస్‌లో ఉండే డ్రామాని మాత్రం ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? ఈ స్క్రిప్ట్‌కి అసలు హిందీ వాళ్ళు అవసరమా? పోనీ సరే తెచ్చారు. ట్రైలర్‌లో విలన్‌ది ఒక్క షాట్ అయినా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందా? లేదు. ఏదో రెగ్యులర్ మూవీలో ఒక రొటీన్ రొట్ట విలన్ గాడి క్యారెక్టర్‌లో తెలిసిన హిందీ ఫేస్‌ని పెడితే సెట్ అయిపోతుందనుకున్నట్టుంది. దీనివల్ల బడ్జెట్ పెరిగిద్ది. ఆ బొక్క తీసుకొచ్చి ఆడియన్స్ టికెట్ ప్రైస్ పెంచి మన జోబులకు కన్నాలేస్తారు. అంతకు మించి ఏం లేదు. దీని గురించి ఇప్పుడు కాదులే గానీ, ఇంకా డీప్‌గా వేరే వీడియోలో మాట్లాడుకుందాంలే గానీ, ఇప్పుడే మాట్లాడాననుకోండి, మా సినిమాకే గుర్తొచ్చిందా అంటారేమో. సో, నా పాయింట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్‌కి 'మిర్జాపూర్' ఎక్కడుందో తెలీదు. 'మున్నా భయ్య' ఎవరో తెలీదు. కాస్ట్ చేశారు. బట్ ఎలాంటి యూజ్ లేదు ట్రైలర్ వైస్ అయితే. నెక్స్ట్ ఇంకా 'జాహ్నవి' విషయానికొస్తే మీకు తెలియాలంటే, ముందు మీకు 'దేవరా' కథ తెలియాలన్నట్టుంది. రంగస్థలం లాంటి రివెంజ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మా గురువు గారు 'సుకుమార్' గారు సమంతని పెట్టారు. ఒక న్యాచురల్ లుక్ తెచ్చారు. కొరటాల శివ గారేమో సముద్ర మట్టం బ్యాక్‌డ్రాప్ అని 'జాహ్నవిని' తెలుగు ఇండస్ట్రీకి తెచ్చారు. ఇప్పుడు 'బుచ్చిబాబు' గారనే నేను కొండ బ్యాక్‌డ్రాప్ తీసుకుంటున్నా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తీసుకుంటున్నా. ఆ తంగంని 'దేవరా' సెట్స్ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికి తెచ్చేయండి అని చెప్పినట్టుంది. మీకు కొండ కిందున్న 'జాహ్నవి' తెలియాలంటే, మీకు సముద్ర మట్టంలో ఉన్న తంగం సారీ 'దేవరా' కథ తెలియాలిలాగా అయిపోయింది. అదే ఎక్స్‌ప్రెషను, అదే గెటప్పు సేమ్ ఎగ్జాక్ట్‌గా 'తంగం 2.0' లాగా ఉన్నారు. ది యాక్షన్ డిసప్పాయింట్‌మెంట్. అండ్ ఇంకోటి ఈ యాక్షన్ బ్లాక్ ఎవరండి కంపోజ్ చేసింది? 'బుచ్చిబాబు' గారు. 'సుకుమార్' గారు రంగస్థలంలో ఎలాంటి ఫైట్స్ పెట్టారు? కంప్లీట్‌గా నాటు రా స్టైల్. విలేజ్ సెటప్ తీసుకున్నప్పుడు ఆ రా స్టైలే జనాలకి కిక్కేస్తది. ఈ గాల్లో ఎగిరి తన్నేయడాలు, వైర్ వర్కులు కాదు. హీరోకి ఎంచక్కా కుస్తీ, రెజ్లింగ్ వచ్చు అంటున్నారు. ఒక యూనిక్ స్టైల్‌లో మట్టిలో పడేసి స్మాక్ ఇస్తే ఎంత బావుంటది. ఆహా! అలా ఎలా కుదిరిద్ది? ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా సరే. నాకు మాత్రం గాల్లో దడా దడా కొట్టుకునే కమర్షియల్ ఫైట్సే కావాలి అన్నట్టు చేసినట్టుంది. ఎంత ఆర్టిఫిషియల్ కనబడుతుంది అది. పాయింట్ 3 ది మ్యూజిక్ అండ్ ది ఎడిటింగ్ డిజాస్టర్. ఏఆర్ రెహమాన్ సార్ వాట్ హ్యాపెండ్ సార్? నేనసలు ఈ ట్రైలర్‌లో అదొక ఊర మాస్ కిక్ ఇస్తదని నమ్మానో, ఈసారి అదే బాగా దెబ్బేసింది. యెస్! ది మ్యూజిక్. ఫస్ట్ షాట్‌లో బీజీఎం ట్రాక్ భలే ఉంటది. ఇంకా అలాంటి ఒక్క మాస్ బీజీఎం కూడా ఈ ట్రైలర్‌లో పడలేదు. అసలు ఒక్క బీజీఎం ట్రాక్ కూడా గుర్తురాని విధంగా భలే పెట్టారు మరి. అంత రొటీన్ అండ్ క్లీషే‌గా ఉన్నాయి. ఆస్కార్ లెవెల్ నుంచి ఆటో స్టాండ్ లెవెల్‌కొచ్చేసినట్టుంది ఆ స్కోర్. సినిమాలో ఎలా ఉంటో నాకు తెలీదు. నేను మాట్లాడేది ఓన్లీ ఈ ట్రైలర్ గురించి మాత్రమే. మరి సినిమా దాకా ఆగొచ్చుగా. అప్పుడే ఎందుకు ఏడుపు అని ఎవరైనా అనుకుంటే, సినిమా దింపేదాకా ఈ ట్రైలర్ ఎందుకు కట్ చేసి ఏడుపు తెప్పియటం మరి? అది ప్రమోట్ చేయడానికి, బీసీ సెంటర్స్‌లో హైప్ పెంచడానికి, నమ్మకం కలిగించడానికే గదా! ఆ హైప్ ఇవ్వటంలో ఈ ట్రైలర్ పూర్తిగా మిస్‌ఫైర్ అయ్యింది అనేదే. పాయింట్ 4 ది నవీన్ నూలి ఫ్యాక్టర్. ఎడిటింగ్ అండ్ మిక్సింగ్. ఒకప్పుడు నవీన్ నూలి గారి పేరు తెర మీద పడితే, ఓకే. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటదని అనుకునేవాడిని. కానీ నౌఏడేస్ నవీన్ నూలి ఎడిటింగ్ అంటే He scares me more. అన్నట్టయిపోయింది పరిస్థితి. ఆ రాడ్ ఎడిటింగు, ఆ రంబోలా మిక్సింగు పుష్కలంగా కనబడుతుంది పెద్ది ట్రైలర్‌లో. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ అయితే బొక్కస్య బొక్కో బిహానే. 10 బీజీఎం ట్రాక్‌లుంటే అందులో నుంచి ఒక్కో ముక్క తీసుకొని ర్యాండమ్‌గా అతికించారు ట్రైలర్‌లో పెట్టేశారు. 'జెర్సీ' ట్రైలర్ కట్ ఎలా ఉంటది? 'విరూపాక్ష' ట్రైలర్ కట్ ఎలా ఉంటది? మొన్నొచ్చిన 'లక్కీ భాస్కర్‌లో' ఏ రేంజ్‌లో సింక్ చేశారు. వాటికి, దీనికి, 'పులికి, పిల్లికి' ఉన్నంత తేడా ఉంది. డోంట్ నో. 'నూలి' గారి టీమ్‌లో చాలా మంది అసిస్టెంట్లుంటారంట. ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. 'నూలి' గారు ఫైనల్‌గా చెక్ చేస్తారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలీదు నాకు. ఫస్ట్ ఈ కల్చర్ ఆపేయండయ్యా. ఈ మధ్య పెద్ద సినిమాలన్నిటికి ఇదే బొక్క పెడుతున్నారు. లైక్ 'కింగ్డమ్' గాని, 'మాస్ జాతర' గాని, 'ఫంకీ' గాని ఎలా పడితే అలా ఉంటాయి అబ్రప్ట్ కట్స్ లాగా. సీన్‌కి సంబంధమే ఉండదు. అండ్ ఇంకా మిక్సింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనుకోండి. అది తలుచుకుంటేనే భయమేస్తుంది రేపు థియేటర్‌లో ఎలా ఉంటదో స్క్రీన్ మీద, స్పీకర్స్‌లో అని. కుదిరితే ఓకే. సెట్ అయితే ఓకే. ఇంకా అవ్వకపోతే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ట్రైలర్ ఏదైతే బేసిక్ మినిమమ్ డ్యూటీ చెయ్యాలో అది చేయలేదు. హైప్ పెంచలేదు. హైప్ పెంచేలా లేదు. ఊరికే ఏదో ర్యాండమ్ రొటీన్ రొట్ట మాస్ కట్ లాగా ఉంది. చూసాక వావ్ అనడానికి ఒక్క షాట్ కూడా లేదు. రామ్ చరణ్ గారు ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. 3 స్పోర్ట్స్‌కి ట్రైనింగ్ తీసుకున్నారు అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ డైరెక్టర్ తీసుకున్న ఔట్‌డేటెడ్ డెసిషన్స్ అండ్ టెక్నికల్ టీమ్ నెగ్లిజెన్స్ వల్ల ఈ ఎఫర్ట్స్ మొత్తం అస్సాంకి ప్యాకేజ్ అయిపోయేలా ఉన్నాయి. మరి మీకెలా అనిపించింది ఈ 'పెద్ది' ట్రైలర్? కింద కామెంట్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. లెట్స్ డిస్కస్.
ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.